దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన నిత్యావసర ధరలపై సిపి పార్టీ ఆందోళనకు దిగింది. ధరలు పెరగడంతో సామాన్య ప్రజానికానికి జీవనం కష్టతరంగా మారిందని సిపి నేతలు వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద సిపి పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రం ధరలు తగ్గించాలంటున్న సిపి నేత శంకర్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. నుంచి నిరసనలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరల పెంపు చేపట్టింది. దీనివల్ల సామాన్య ప్రజానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తనున్నాయి, వాటికి సంబంధించి మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటి మాటలు, ఇప్పుడు ఉన్నటువంటి వారి పరిపాలన విధానం ఏదైతుందో, గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ ఈ ధరలు ఆకాశాన్ని నడుతూ ఉన్నాయి. ఈ ధరలు పెరిగినందువల్ల పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరల మీద నియంత్రణ లేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యయుతంగా మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ప్రధానంగా బడుగుల పట్ల, బలహీనుల పట్ల, పేద ప్రజల పట్ల ఆలోచనతోని పరిపాలన కొనసాగాలి. ఆ రకంగా కాకుండా ఇవాళ జాతీయ సంపదనంతా కూడా కొల్లగొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ కూడా తెగ నమ్మేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల ఆఫీసుల ముందు నిరసన ధర్నా కార్యక్రమాల ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు తీసుకురావాలనేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరల నియంత్రణలో భాగంగా బ్లాక్ చేస్తూ ఉన్నారు నిత్యావసర వస్తువులను. ఇలా పప్పులను, అట్లాగే మంచినూనెను, అదేవిధంగా కూరగాయలు ఇవన్నిటి కూడా బ్లాక్ చేస్తూ ఉన్నారు. ఈ బ్లాక్ చేసే మార్కెట్లో ఏదైతుందో వాళ్ళపైన చర్యలు తీసుకొని కఠినమైనటువంటి పద్ధతులలో నియంత్రించగలిగితే ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేసేటోళ్ళు కానీ, అడ్డకూలీలుగా పనిచేసేటోళ్ళు కానీ, అశేషమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఒక్కరోజు ఆరోగ్యకరమైనటువంటి తిండి తినలేనటువంటి దుస్థితి ఏర్పడుతూ ఉన్నది. దీని పట్ల దృష్టిని కేంద్రీకరించాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగరేణి ఈ తెలంగాణకే కొంగు బంగారం లాంటిది. అనేక మందిని నిలబెట్టినటువంటి ఈ సంస్థను నిర్వీర్యం చేస్తూ రాజకీయ జోక్యం ద్వారా ఇవాళ కార్మిక సంఘాలు నిర్వీర్యం చేయడం వల్ల మన సంస్థను ఇబ్బందులు పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా కార్మికులకు జీతాలు ఇవ్వలేనటువంటి దుస్థితికి రావడానికి కారకులు ఎవరో ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎవరి పని వాళ్ళు చేయాలి. ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ఈ ధరలను నియంత్రించాలి, పేద ప్రజలకు అందుబాటులోకి రావాలి ప్రభుత్వాలు అనేటువంటిదే సిపిఐ డిమాండ్. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఈ ధరల పెంపు వల్ల సామాన్య ప్రజానికం ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటాడు, దాంతోపాటు మీరు ప్రధానంగా ఏ డిమాండ్లను మీరు కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళండి? నేను ఇందాక చెప్పినటువంటి అడ్డకూలీలకు కానీ, అశేషమైనటువంటి పేద ప్రజలకు ఈ ధరలు అందుబాటులో లేనందువల్ల ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ విద్య పట్ల, వైద్యం పట్ల, ధరల పట్ల ఇవే ప్రధానం. ఇవాళ కూడు, గూడు, నీడ వీటిని అందించాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ వైపున కాకుండా వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం ఆలోచించినందువల్లే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఓట్లప్పుడు ఒక తీరు, రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు ఒక తీరు ఉండకూడదు అనేటువంటిదే కమ్యూనిస్ట్ పార్టీ ఈ రకమైనటువంటి పోరాటాన్ని తీసుకోవడం జరిగింది. ఈ పోరాటం ద్వారానైనా ఇవాళ దేశంలో రాజ్యాన్ని వెళ్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ఏదైతే ధరల పెంపు అనేది ఉందో కార్పొరేట్ సంస్థలకు ఇటు కొమ్ము కాసే విధంగా ఉందని చెప్పేసి ఒక కుట్రకోణంగా చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దానికి మీ పార్టీ తరఫు నుంచి మీరేం చెప్పారు? 100% అది నిజం. ఆ రకమైనటువంటి ప్రయత్నమే ఇలా జరుగుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఆ వైపున పోకుండా ఉండి ఉంటే, ఆ రకమైనటువంటి ప్రక్రియకు దిగకుండా ఉండి ఉంటే ఇవాళ ప్రజలు ఈ పరిస్థితికి ఎందుకు వస్తారు? కనుక ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మనం ఏదైతే ఓట్లేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును సరైనటువంటి పద్ధతిలో ఉపయోగిస్తే ఇలా వ్యాపారస్తులు, దొంగలు, రౌడీలు, గుండాగాళ్ళంతా పార్లమెంట్లో ఉన్నారు. వారి యొక్క ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటా ఉన్నారు. ఇవాళ పేద ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఎర్రజెండాకు సంబంధించినటువంటి అంశాలు భావ్య ప్రపంచంలో యుద్ధం చేస్తా ఉన్నాం, ప్రజల్ని చైతన్యం చేస్తాను, ప్రభుత్వాలకు కనువిప్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దీని పట్ల పార్లమెంట్లో జరగాల్సినటువంటి చట్టాలు ఇవాళ బడా వ్యాపారస్తులకు అండగా నిలబడేటువంటి దుస్థితి ఏర్పడినందువల్లనే ఈ పరిస్థితులు వస్తూ ఉన్నాయి. చివరిగా ఇప్పుడు ఏదైతే మీరు ధరల నియంత్రణ చేపట్టాలని చెప్పేసి నిరసనలు తెలియజేస్తున్నారు, మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే మీరు చేపట్టబోయే కార్యాచరణ ఏ విధంగా, ఆందోళన ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? దేశవ్యాప్తంగా ఆగస్టు 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు యావత్తు ఈ దేశంలో పాదయాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా
6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అన్ని మండల హెడ్ క్వార్టర్లలో కానీ నియోజకవర్గాలలో కానీ యావత్తు గడప గడపకు సిపిఐ తట్టి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా ఈ బీజేపీ కూని చేస్తూ ఉన్నదో అదంతా వివరణ చేస్తూ ప్రజల్ని చైతన్యపరిచే బాధ్యతను ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్నది. అట్లాగే లెఫ్ట్ పార్టీలు అన్నింటిని కూడా ఐక్యం చేస్తూ ఈ దేశంలో ప్రజల అవసరాలకు అనుగుణమైనటువంటి ప్రభుత్వాలు ఉండాలనే లక్ష్యంతోనే ఇవాళ జరిగేటువంటి పాదయాత్రలు కూడా ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే ఈ ధరల పెంపును నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలనేటువంటి ఈ నిరసన కార్యక్రమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దిగి రాకపోతే ఖచ్చితంగా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇటు యాత్రలు